గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గొడ్డలి వేటు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చర్లపల్లి జైలు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. ఈ విషయం నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళా అటువంటి దుర్మార్గుడు వస్తే కనుక ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు కూడా పని చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి వాడు రాకూడదని నిన్న మొన్న ఒకసారి ఎక్కడ చూపించారు, రామానాయుడు గారు ఎవరో చెప్తున్నారు, సీసాలో బంధిస్తాడట, దయాన్ని సీసాలో బంధిస్తాం కదా, బంధించేశారు. అది సీసా ఏదైతుంది ఎక్కడో తీసుకుని పడేస్తాం, ఏ సముద్రం మధ్యలోనే పడేస్తారు. తప్పిసారి అది బయటకు వచ్చి ఎవడో కావాలి నేను తీసాడు అనుకోండి, మళ్ళీ ఏమైతుంది రెట్టింపు దాంతో బయటకు వచ్చేటట్టు. సో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు, రావు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒక్కసారి చూశారు, మళ్ళా అటువంటి పరిస్థితి రాదు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఆ భయంతో అటు ఇటుగా పనిచేసే వాళ్ళు కూడా దయచేసి మీరు న్యాయబద్ధంగా పనిచేయండి. అఫీషియల్స్ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని ఏ రోజు కూడా అక్రమంగా కేసు పెట్టమని ఎవరికి చెప్పలే, లేకపోతే అక్రమంగా ఎవరు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఎఫ్ఐఆర్లు కట్టమని చెప్పలే, అధికారులకు కూడా అక్రమంగా ఇంకొకటి భూమిని తీసుకొచ్చి ఇంకొకటికి రాయమని మేము చెప్పట్లే. మీ పనులు మీరు న్యాయబద్ధంగా ప్రశాంతంగా గౌరవంగా మంచి పొగతో పనిచేయండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతే తప్పించి ఎవరో వస్తారు లేకపోతే ఇప్పుడు భయపడ అంత అవసరం కూడా లేదు. మేము చెప్తున్నాం, నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తారు, న్యాయబద్ధంగా పనిచేసుకుందాం, న్యాయానికి నీతికి నిజాయితీకి నిలువెత్త రూపం, అప్పుడే ప్రజలకు కూడా మేము కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఇలా పని చేసుకోవాలని దయచేసి మీకు ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు మీకున్న బాధ అందరికీ ఉంది, కానీ రైట్ వే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు దిశానిర్దేశాన్ని గౌరవించాల్సిన అవసరం మనకుంది. దయచేసి ఆయన ఏం పని చేసినా ఆయన ముందు తరాల గురించి ఆలోచించే మనిషి, ఆ విషయం మీకు నాకు అందరికీ తెలుసు. దయచేసి ఆ విధంగా పనిచేసుకుందాం. గాంజా విషయంలోని కూడా ఈ రోజు మేము ఎంత ముందుకెళ్తున్నామో మీకు తెలుసు. ఎక్కడైనా గాంజా ఈగల్ అని ఒక స్థాపించి ఎక్కడ కూడా గాంజా లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది ఒకటే అప్పీల్ చేస్తున్నాం, గాంజా విషయంలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ గాంజాలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ, లేకపోతే ఎవరైనా మీ పిల్లలు కానీ వాళ్ళ తోటి స్నేహితులు కానీ గాంజాకి అలవాటు పడినట్టు కానీ అలాంటివి ఏమైనా ఉంటే 1972 నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. డెఫినెట్ గా ఈగల్ టీం వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రెస్క్యూ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు